హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను సతీష్ అట్లా. సో పేద విద్యార్థులు చదువుకోవడానికి దానికి సంబంధించినటువంటి స్కాలర్షిప్ టెస్ట్ ఎల్ఐసి వారు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ అని చెప్పి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకటి నుంచి చూద్దాం. ప్రతిభ ఉండే ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదువుకోలేకపోతున్న వారికి చాలామంది పేద విద్యార్థులు ఇలాంటి వారికి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2023 పేరుతో ఉపకార వేతనాన్ని అందిస్తోంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి. అర్హులైన విద్యార్థులు జనవరి 14లోగా ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలి. జనరల్ స్కాలర్షిప్కి సంబంధించి చూస్తే 2022-23 విద్యా సంవత్సరానికి గాను కనీసం 60% మార్కులతో ఇంటర్ డిప్లొమాకు సంబంధించినటువంటి కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం 2,50,000 మించకుండా ఉన్నవారై ఉండాలి సంవత్సరానికి. ఇక ప్రభుత్వ లేదా ప్రైవేట్ గుర్తింపు పొందినటువంటి కళాశాలలు సంస్థల్లో ఏదైనా డిగ్రీ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఇంటిగ్రేటెడ్ డిప్లొమా, వృత్తి విద్య లేదా తత్సమాన కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉపకార వేతనం అందుతుంది. ఎంపిక అయితే జనరల్ స్కాలర్షిప్కి సంబంధించి మెడిసిన్ విద్యార్థులైతే ఏటా వీళ్లకు 40,000 ఇస్తారు. ఇక 3 విడతలుగా 12,000, 12,000, 16,000 చొప్పున అందుతుంది. ఇంజనీరింగ్ విద్యార్థులకైతే ఏడాదికి 30,000 ఇస్తారు. 3 విడతల్లో 9,000, 9,000, 12,000 చొప్పున చెల్లించడం జరుగుతుంది. ఇక డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, డిప్లొమా, వొకేషనల్ కోర్సులు చేస్తున్న వారికి అయితే ఆ కోర్సు పూర్తయ్యే వరకు ఏటా 20,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తాన్ని 3 విడతల్లో 6,000, 6,000, 8,000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఇక స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్కి సంబంధించి 10వ తరగతి తర్వాత బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ఇది నిర్వహిస్తూ ఉన్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో కనీసం 60% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి. అభ్యర్థి తల్లిదండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం 2,50,000 మించకుండా ఉండాలి. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు అట్లాగే సంస్థల్లో ఇంటర్మీడియట్, వొకేషనల్, డిప్లొమా, ఐటీఐ కోర్సు అభ్యసిస్తున్న బాలికలకు ఉపకార వేతనం అందుతుంది. ఎంపిక అయితే స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థినులకు ఏడాదికి 15,000 చొప్పున అందివ్వడం జరుగుతుంది. 10వ తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్, వొకేషనల్ లేదా డిప్లొమా కోర్సులను పూర్తి చేసేందుకు ఈ మొత్తాన్ని 3 విడతలుగా 4,500, 4,500, 6,000 చొప్పున చెల్లించడం జరుగుతుంది. ఎంపిక విధానం వచ్చేసి కనీస అర్హతగా పేర్కొన్న 10th, ఇంటర్లో పొందిన మార్కుల మెరిట్, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా అభ్యర్థులను స్కాలర్షిప్నకు ఎంపిక చేస్తారు. తక్కువ ఆదాయ వర్గాలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి జనవరి 14, 2024. పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ వచ్చేసి licindia.in లో సంప్రదించవచ్చు.